నా ఏమన్నా తిప్పేమన్నా ఒక్క రౌండే అన్న ఒక్క రౌండ్ అన్న ఇప్పుడు కాదులేరా మీ వదిలి వెయిట్ చేస్తా అన్న ప్లీజ్ అన్న ఒకే ఒక్క రౌండ్ అన్న ప్లీజ్ అన్న ఒకే ఒక్క రౌండ్ బా సరే ఎక్కు. హలో, ఇప్పుడే కెఫే బయట ఉన్నా. తెలుసుగా నేను నీకు అంత బిజీగా. ఏయ్ నా పాప పడేది అన్నాడు ఆ పాప ఏంటి ఇప్పుడు తగ్గింది ఏంటి ఇప్పుడు అన్న ఆగనన్నా అన్న అన్న ఆగనన్న అన్న అన్న ఆగనన్న అన్న అన్న ఆగనన్న అన్న అన్న ఆగనన్న ఆగనన్న అన్న అన్న ఆగనన్న అన్న దగ్గరికి వెళ్ళాలి. హాస్టల్ దగ్గర దింపేవాడిని కదా. అమ్మో మా వార్డెన్ ఫుల్ టార్చర్. సరేరా నేను వెళ్తాను. హే రియా, అవును ఆడిషన్ ఏమైందిరా? ఆడిషన్ ఏం కాదులేరా, అది వాళ్ళ బ్యాడ్ లక్. నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు, డోంట్ వరీ. రే అరుణ్ గా చెప్పాలి సార్ మీరే. షాపింగ్కి వెళ్ళాను, బయట చాలా ఎండగా ఉంది. మీరుంటుంటే ఇంకా బాగుండేది. మీరు లేరు. నెక్స్ట్ వీక్ అంటారు, రారు. అబ్బా మళ్ళీ అనుకున్నానా. Idiot. ఒకసారి కళ్ళు మూసుకో ప్లీజ్ ప్లీజ్. ఏం కనిపిస్తుంది? చీకటి. నువ్వు లేని నా జీవితం అలానే ఉంటుంది. ఇంకా రాలేదురా, వెయిట్ చేస్తాను దానికోసమే. ఈరోజు అలాగని చెప్పేస్తా. టెన్షన్గా ఉంది, నువ్వు ఫోన్ చేసి వెచ్చికించుకో. బాయ్. అరే ఇది చెప్పాలన్నావు కదా, త్వరగా చెప్పు, నాకు టైం అవుతుంది, వెళ్ళాలి. అంటే అది నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. లైఫ్లో హ్యాపీగా చూసుకుంటారు ఇక. ప్లీజ్ పెళ్లి చేసుకుందాం, అర్థం చేసుకో ప్లీజ్. అదేరా నేను నీకు చెప్దాం అనుకున్నాను, నా పెళ్లి సెట్ అయింది. అది నీకు సర్ప్రైజింగ్ గా చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వే నాకు పెద్ద షాక్ ఇచ్చావు. లవ్ యూ సో మచ్ రియా.
అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నీకు అర్థం కావట్లేదా? ఆల్రెడీ నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. ఛీ, నేను నిన్ను ప్రెసిడెంట్ లానే చూశాను రా, ఉద్దేశంతో అయితే నేను నిన్ను చూడలేదు. ఛీ. రియా, నన్ను ఎలా పెళ్లి చేసుకో నేను చూస్తా. రియా, రియా ఆగు రియా, నా మాట ఒకసారి విన్ రియా. అరేంజ్ మ్యారేజ్ లవ్ ఎక్కడ ఉంటుంది? నీకెవరు చెప్పారు? నేను 5 years నుంచి లవ్ చేస్తున్నా. అవునా? నాకు తెలియకుండా నువ్వు 5 years లవ్ చేస్తున్నావా? నేను రాళ్ళలా చూసుకుంటా రియా, ప్రపంచాన్ని తీసుకొచ్చి నీరు పెడతాను. ప్లీజ్ అర్థం చేసుకో, అర్థం చేసుకో రియా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం లేదు. హలో, ఎక్కడున్నావు? రియా, 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 ఫస్ట్ టైం నువ్వు ఉన్న ప్లేస్ అంతా తెలియనుకున్నాడు. నీకు గుర్తుందా, మన హస్బెండ్ అండ్ వైఫ్గా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఈ షర్ట్ చూసావా, నువ్వు కొనిచ్చింది. ఇంత రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటున్నారు ఇక నేను నీ కోసం వస్తే. నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా, నీ ఆలోచనలన్నీ ఎక్కడో ఉంటాయి, నన్ను పట్టించుకునే టైం నీకు లేదని. ఇప్పుడు రా, బయటికి వెళ్దాం, రావా? ప్రపంచంలో ఇలాగా ఎవరు పెళ్లి చేసుకుని ఉండరు, మనమే అనుకుంటాం. చెప్పవా? వెళ్ళే టైం అయిందనుకుంటా. కానీ ఒకటి రియా, ఇన్ని పరిస్థితి చేసిన మాత్రం వదలను. ఏహే, బాధ నాకు ఇచ్చుకాన్ని నీకు ఇస్తుంది కదరా. నీకేం తెలుసురా తను నీ గురించి అంత ఆలోచించిందో. ఏమైంది? ఏం లేదు. ఏమైంది అలా ఉన్నావు? అయ్యో ఏం లేదంటున్నానుగా. ఏదో ఉంది, చెప్పు. అది ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలియదు. వాళ్ళ ప్లేస్ని రీప్లేస్ చేసింది మాత్రం తనే.
చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో వాడు నాకు తోడున్నాడు. ఇప్పుడు మన పెళ్ళికి కూడా నా తరపు నుంచి ఉంది వాడొక్కడే. ఇక మన పెళ్ళిలో ఏం జరిగినా అది వాడి చేతుల మీద నుంచే జరగాలి. అరుణ్ నన్ను ఎలా అయితే చూసుకున్నాడో తనని మనం అంతకన్నా ఎక్కువగా చూసుకోవాలి. నాకు ప్రామిస్ చేస్తావా? ఇప్పటి నుంచి అరుణ్ బాధ్యత మనది. రేపు వాడు నాకేదో చెప్పాలి అన్నాడు. మన పెళ్లి విషయం వాడికి సర్ప్రైజింగ్గా చెప్దామా? ఓకే.